4 సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తూ, అనేక ఇబ్బందులు పడుతూ, స్థిర నివాసం లేకుండా, రాష్ట్రాలు అలాగే ఊరూరు తిరుగుతూ, ఎక్కడ ఉపాధి దొరుకుద్దని చూస్తున్న నటి పాకీజా గత 4 రోజుల క్రితం బొబ్బర్లంక ఆశ్రమంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అంతకు నెలల నుంచి అక్కడ ఉంటుందావిడ. 4 రోజుల క్రితం నుంచి ఆవిడ ఎక్కడికెళ్ళింది, ఏంటన్నది ఎక్కడికి తెలీదు. 4 రోజుల క్రితమే బొబ్బర్లంక ఆశ్రమాన్ని వదిలేసారావిడ. అక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది, ఏమైపోయింది అనే విషయాలు ఎవరికీ తెలీదు. ఈ 4 రోజుల క్రితం వరకు ట్రెండింగ్‌లో ఆవిడ ఆశ్రయం పొందిందనే వార్తల్లో ఉన్న ఆవిడ, ఈ 4 రోజుల క్రితమే అక్కడి నుంచి బయటకొచ్చి ఎక్కడికెళ్ళింది, ఏంటనేది చాలా మందికి క్వెషన్ మార్క్ కింద ఉండిపోయింది. ఈ క్వెషన్ మార్క్ కాకుండా ఆవిడ ఎక్కడికెళ్ళింది, ఆవిడ జీవిత చరమాంకం ఎలా ఉంటది, ఇంకా కష్టాల్లోకెళ్తుందా, సుఖాల్లోకెళ్తుందా అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. అందుకని ఈ వీడియో చేస్తున్నాం. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళ తెలిసిన మిత్రుల ద్వారా సీఆర్‌సీ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఉంటది రావులపాలెంలో, చూడొచ్చు మీరు. ఒకసారి ఇదే సీఆర్‌సీ ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ హోమ్‌లో ఈ ఈ సీఆర్‌సీ రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి గారు ఆవిడకి ప్రత్యేకంగా పిలిపించి ఇక్కడికి ఆశ్రయం కల్పించారు. ఈ సీఆర్‌సీ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఆవిడ ఎలా ఉంటుంది అనే విషయాలు నేను చెప్పడం కన్నా ఆవిడ మాటలను తెలుసుకుందాం రండి. అక్క, నీకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన ఈ సీఆర్‌సీ సంస్థని ఎవరు నిర్వహిస్తారు, ఆయన పేరేంటి, ఆయన ఎలా చూసుకుంటారు ఇక్కడ మిమ్మల్ని, అది ఒకసారి నాకు చెప్పు. అదే మురళి తమ్ముడు, ఇప్పుడు నేను మన విక్టరీ వెంకటరెడ్డి గారు సార్ నా తమ్ముడు అనే అన్నాను. ఎందుకంటే ఆయన వచ్చి ఇంకా అక్క గారు మీరు ఇక్కడే ఉండిపోండి అని నేనే చెప్పాను తమ్ముడు గారికి. ఎలాగ ఉంటుంది తమ్ముడు గారు అడిగారు. అప్పుడు చెప్పాను, లైఫ్ లాంగ్ ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారా అక్క అన్నప్పుడు, నేను ఇక్కడే ఉంటాను, నా బయటికి పోతే నా శవమే బయటికి పోతుంది. దీనికంటే ఇంత 5 స్టార్ అకామిడేషన్ ఉన్నప్పుడు నేను బయటికి పోతే నిజంగా పిచ్చి అంటారు. నాకు సిఆర్‌సీ ఓల్డ్ ఏజ్ హోమ్లని నేను లాస్ట్ వరకే ఉంటాను. నా తమ్ముడు గారికి, విక్టరీ వెంకటరెడ్డి గారికి ఆయన లేదు, ఆయనకు ఇలాగే దండం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కాళ్ళు పట్టుకుంటే ఇది ఆయన వదలరు. ఎన్నో కష్టాలు పడి గోదావరి జిల్లాల ఒడిలో చేరి ఈ కోనసీమలో ఈవిడికి చర్మాంకం ఇక్కడే స్థిరపడాలని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం జరిగింది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేరు. ఎందుకంటే పుట్టి పెరిగిన తర్వాత అనుభవించలేని సౌకర్యాలని వృద్ధాప్యంలో ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో జరుగుతాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం ఈవిడ తెలిసిన తర్వాత మనం ఎక్కడికి వచ్చి చూస్తే అసలు ఇంత గొప్పగా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుందా అన్నట్టుంది. ఓకే అక్క, నీ జీవితం బాగుండాలని, భవిష్యత్ అంతా ఇక్కడికి వచ్చావు కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎవరికి కూడా నీ భవిష్యత్తు మీద ఆందోళన లేదు, నీకు ప్రశాంతమైన హ్యాపీయెస్ట్ జీవితం లభించింది. అలాగే నిన్ను ఇక్కడ ఉండగా మళ్ళీ అగ్రనటిగా హాస్యనటిగా తెలుగు తెరపై చూడాలని మా తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9